హాయ్ హలో నమస్తే. నా పేరు రాజు. నేను ఈ మసాలా ప్యాకెట్ బిజినెస్కి వచ్చి 2 months అవుతుంది. ఈ మసాలా ప్యాకెట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రాఫిటే ఉంది కానీ లాస్ అయితే లేదు. ఈ మసాలా ప్యాకెట్ వల్ల యూజే ఉంది కానీ లాస్ అనేది కనపడదు. తర్వాత ఈ మసాలా ప్యాకెట్స్ హోల్సేల్లో అమ్మాలి అనే బిజినెస్తో నేను స్టార్ట్ చేశాను. నేను జాబ్ చేసుకుంటూనే ఈ మసాలా బిజినెస్ చేస్తున్నాను. అయితే ఈ మసాలా ప్యాకెట్స్ వచ్చేసి 20 ఒక ప్యాకెట్కి వచ్చి 20 ఉంటాయి. 20 వచ్చేసి 5 రూపీస్ 20, 10 రూపీస్ 20 ఉంటాయి. 5 రూపీస్ 20 ప్యాకెట్స్ వచ్చి 100 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు రీటైల్లో. మేము ఇచ్చే రేట్ వచ్చేసి 50 రూపీస్కే ఇస్తున్నాము. తర్వాత 10 రూపీస్ వచ్చేసి 200 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు. అవి వచ్చేసి 100 రూపీసే ఇస్తున్నాము. ఇది దసరా దీపావళి ఆఫర్ కింద సేల్ చేస్తున్నాం మేము. మసాలా ప్యాకెట్స్ వచ్చేసి మాకు వచ్చేది రిటైల్ వచ్చేసి మేము బేగం బజార్ నుంచి మెటీరియల్ తెచ్చుకుంటాము. బేగం బజార్ నుంచి మెటీరియల్ తెచ్చుకొని మా ఓన్ ప్యాకింగ్ వల్ల మేము తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాము. మినిమం ఆర్డర్ ఎంత చేయాలి సార్ అసలు? మినిమం ఆర్డర్ వచ్చేసి 5 ప్యాకెట్స్ మినిమం ఉంటుందండి. 5 ప్యాకెట్స్, ఈచ్ ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అయితే 100 రూపీస్ ప్లస్ 5 రూపీస్ అయితే 50 రూపీస్కి. ఓకే, ఎంత మార్జిన్ ఉంటుంది సార్ ఒకవేళ రిటైలర్ సేల్ చేసుకోవడం అంటే మీ ప్రోడక్ట్? 50 రూపీస్కి మీరు సేల్ చేస్తే 50 రూపీస్ మార్జిన్ ఉంటుందండి మీకు. 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ సేల్ చేస్తారు, 100 రూపీస్ మార్జిన్ ఉంటుంది మీకు. సో మినిమం క్వాంటిటీ వచ్చేసి 5 ప్యాకెట్స్. 5 ప్యాకెట్స్ మినిమం తీసుకోవాలండి. ఓకే, మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్? మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీ మీ దగ్గరలో సరౌండింగ్స్లో ఉంటే ఇస్నాపూర్ వచ్చేసి ఇస్నాపూర్ నుంచి చిక్కూల్ రోడ్లో ఈ మా హౌస్ అండి. డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. లేదంటే మీరు ఫోన్ కాల్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీకే అవుతుంది. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది వాళ్ళే పెట్టుకోవాలి, ఎక్స్ట్రా అవుతుంది మీకు అంతే. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మీరే ఇవ్వాలంటే బల్క్ అమౌంట్లో ఎవరైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటే ఎంత పర్చేజ్ చేయాలి అసలు? ఈ 5 ప్యాకెట్స్ అంటే ఎవరైనా పర్చేజ్ చేస్తారు. సో 50 ప్యాకెట్స్ అన్న తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా ఇస్తాం మేము. మీరే పెట్టుకుంటారు? మేమే పెట్టుకుంటాం ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందా? ఆల్ ఓవర్ ఇండియా అండి. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి డైరెక్ట్గా విజిట్ చేద్దామంటే మీ ఇంటికి రావచ్చా చూడడానికి? డైరెక్ట్గా రావచ్చు అండి ఇంటికైనా. సో అండ్ అలాగే ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇస్నాపూర్ డైరెక్ట్గా వచ్చి ఎవరికైనా తెలియకపోతే మీరు తీసుకొస్తారు వాళ్ళని? నేను డైరెక్ట్ తీసుకొస్తాను. ఇస్నాపూర్ బస్ స్టాప్కి వచ్చి కాల్ చేస్తే నేను తీసుకొస్తానండి. ఓకే, సో మీ దగ్గర ఏమేమి టైప్స్ ఉంటాయి సార్ మొత్తం మసాలా స్పైసెస్? మసాలా ప్యాకెట్స్లో 40 వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, ధనియాలు, మెంతులు, ఆవాలు, షాజీరా, జీరా, సోంపు, అలాగే ప్రతి ఒక్కటి ఉన్నాయండి మసాలాకి. నిత్యం మనం ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ఉంటుందండి. తాలింపు దినుసులు, ఎగ్జాంపుల్ తాలింపు దినుసులు చూపిస్తానండి మీకు. సరే అండి. ఈ విధంగా ఉంటాయండి. ఇది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 ఉంటాయండి. ఓకే సార్, చూపించండి మా వ్యూవర్స్కి క్లియర్గా. 1 2 3 4 5 6 7 8 9 10 ప్యాకెట్స్ ఉంటాయండి. ఇది ఒక ప్యాకెట్లో వచ్చేసి ఈ 10 ప్యాకెట్స్ ఒక ప్యాకెట్కి 2 వస్తాయండి. ఇది ధనియాలండి. ఈ విధంగా 10 కలిపి ఒక ప్యాకెట్లో ఉంటుందండి. ఈ ప్యాకెట్కి 20 ఉన్నాయండి మొత్తం. 5 రూపీస్ ఇవి. 50 రూపీస్కి మీరు ఈ 20 ప్యాకెట్స్ తీసుకుంటారండి. 25 100 రూపీస్. మీకు మేము ఇచ్చేది 50 రూపీస్కే. మీకు 50 రూపీస్ మార్జిన్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే. అదే ట్రాన్స్పోర్టేషన్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి అది కూడా వాళ్ళ మార్జిన్ చూసుకుని వాళ్ళు సేల్ చేసుకోవాలి అంతే. ఓకే సార్, సో ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా దగ్గర? అంటే శాంపిల్కి ధనియాలు చూపించారు, ధనియాలు, తాలింపు దినుసులు, ఇంకేమైనా ఉన్నాయా? తినే సోడా, ఓకే, అదేవిధంగా మెంతులు, ఓకే, సోంపు ప్యాకెట్స్, ఓకే, ఓకే, చిప్స్, పట్టి బెల్లం చిప్స్, ఓకే, ఓకే, ఆవాలు, ఓకే. ఈ విధంగా 40 వెరైటీస్ ఉంటాయండి. ఆవాలు, మెంతులు, ధనియాలు, తినే సోడా ఉప్పు, డైమండ్ మిశ్రీ, బఠానీ, మసాలా బఠానీ, మసాలా పుట్నాలు, మసాలా పల్లి, సగ్గుబియ్యం, సాంబ్రాణి, కర్పూర పొడి, నిమ్మ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, సోంపు, నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, వాము, మిరియాలు, దాల్చిన చెక్క, సబ్జా గింజలు, జీరా,
లవంగాయలు, షాజీరా, వక్కలు, గసాలు, ఇలాచి, బాదాం, మిర్చి, పోకలు, కిస్మిస్, కాజు, ఇవి మొత్తం 40 ఉన్నాయండి. సో ఈ 40 రకాలు కాకుండా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి మీ దగ్గరికి మాకు పలానా ప్రొడక్ట్ మాకు స్పెసిఫిక్గా ప్యాకింగ్ కావాలంటే మీరు చేసిస్తారా? తప్పకుండా ఎవరైనా సూపర్ మార్కెట్ వాళ్ళు కానీ షాప్ వాళ్ళు కానీ కన్సల్ట్ చేసి మాకు ఎంత క్వాంటిటీ మాకు కావాలి అంటే మీరు చేసిస్తామండి. ఓకే. ఈచ్ ప్యాకెట్ కి 1 రూపీ తీసుకుంటామండి. ఓకే. 1 రూపీ తీసుకొని ప్యాక్ చేసి ఇస్తామండి. ఓకే. సో అండ్ అలాగే మీరు 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్సే కదా మా వ్యూవర్స్ చూపించారు. సో అందులో మీరు 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ బట్టి ఎవరైనా మమ్మల్ని కన్సల్ట్ అయితే అప్ టు 100 గ్రామ్స్ వరకు ప్యాక్ చేసి ఇస్తామండి. అప్ టు 100 గ్రామ్స్ వరకు ఏదైనా ఏ ఐటమ్ అయినా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీరు ప్యాక్ చేసి ఇస్తారు. కానీ అది బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చెప్పాలి. బల్క్ లో ఉండాలి. ఓకే. సో మిషన్ చూపిస్తారా మా వ్యూవర్స్కి? ఓకే. ఇప్పుడు ప్రస్తుతం షాజీరా పెట్టామండి. డైరెక్ట్ స్టార్ట్ చేస్తామండి. ఆటోమేటిక్ ప్యాకింగ్ అండి. ఆ విధంగా ప్యాక్ అవుతుందండి. ఓకే. సో మనం వెయిట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది అంతేనా? వెయిట్ కూడా దాంట్లోనే వస్తుందండి డైరెక్ట్. ఆటోమేటిక్ అండి. ఈచ్ 10 ప్యాకెట్స్ వచ్చిన తర్వాత కట్ చేసుకోవడమేనండి. ఓకే. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవడమే అంతే. ఈచ్ 10 ప్యాకెట్స్ కి ఈచ్ 10 ప్యాకెట్స్ వచ్చిన తర్వాత చూడండి. ఈ విధంగా హైజీనిక్ గా మనకి ఎటువంటి చేతులతో తాకకుండా మనకి ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ ఐటమ్ అయినా మనం వీళ్ళకి చెప్పి మనం ప్యాక్ చేయించుకోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చెప్తే మాత్రమే వీళ్ళు అది రిక్వైర్మెంట్ బట్టి ప్యాక్ చేస్తారనమాట. సో సార్ ఇప్పుడు మార్కెట్లో ఇంతమంది ఉన్నారు కదా స్పైసెస్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కాదనుకుని మీ దగ్గర ఎందుకు కొనాలి? ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఎక్కడ మిస్టేక్ అనేది ఉండదు. ఆటోమేటిక్ క్వాంటిటీ సెట్టింగ్ ఉంటుంది, క్వాంటిటీ పర్ఫెక్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకే. సెకండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు, బట్ మా దగ్గర అలా ఉండదండి. పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది. ఓకే. మేము తెచ్చేది కూడా పర్ఫెక్ట్ ప్యాకెట్లను తీసుకొస్తామండి. ప్యాకెట్స్లో తీసుకొచ్చి ఇది చేస్తాం, ప్యాకింగ్ చేస్తాం. ఓకే. లూజ్ అనేది ఏది ఉండదు. సో పేమెంట్ ఆప్షన్స్ ఏమన్నాయి సార్ మీ దగ్గర? ఏదైనా సిఓడి అవైలబుల్ గా ఉందా, లేదంటే ఆన్లైన్ క్యాష్ ఆన్లైన్ లో పే చేయాలి? ప్రీపెయిడ్ ఆన్లైన్ లో పే చేయాలండి. ప్రీపెయిడ్. ఎందుకంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత తీసుకోలేదంటే మా క్లాస్ కదా. ఓకే. సో మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ ఇస్తే ఈవినింగ్ కల్లా మేము ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. సో డెలివరీ మెథడ్స్ వచ్చేసి ఎక్కడికైనా ఇండియా వైడ్ డెలివరీ ఉంటుంది? ఇండియా వైడ్ ఎక్కడైనా డెలివరీ. సో ఏ ఆప్షన్స్ ఉంటాయి? వాళ్ళకి నచ్చిన దాంట్లో డెలివరీ చేస్తారా? అంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది ఉంది. ఓకే. తర్వాత నవత ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్ అయినా కానీ సప్లై చేస్తామండి. ఓకే. ఇప్పుడు మీకు వేరే వాళ్ళు ఈ బిజినెస్ చేస్తూ ఎవరైనా మీకు కాల్ చేసి ఏమన్నా మిమ్మల్ని డౌట్లు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా? తప్పకుండా ఇస్తారండి గైడెన్స్. తప్పకుండా ఇస్తారా? అసలు అవైలబుల్ టైమింగ్స్ ఏంటి సార్ మీకు కాల్ చేయడానికి? కాల్ చేయడానికి మీరు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు కాల్ చేయొచ్చు. ఏ టైం అయినా పర్లేదు? ఏ టైం అయినా పర్లేదు. 7 days 24/7. 24/7 ఎప్పుడైనా పర్లేదు. ఆఫర్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ మా సబ్స్క్రైబర్స్ కి. ఇవి 5 రూపీస్ ప్యాకెట్స్ అండి. ఓకే. 10 ప్యాకెట్స్ ఉంటాయి 5 రూపీస్. ఇవి 20 ప్యాకెట్స్ కలిపి ఒక ప్యాకింగ్ లో కడతాము. అది మీరు రిటైల్ గా సేల్ చేసుకుంటే 100 రూపీస్ వస్తుంది, బట్ మేము ఇచ్చేది 50 రూపీస్కి ఇస్తున్నామండి. ఓకే. దివాళీ ఆఫర్. దివాళీ ఆఫర్ కింద. మళ్ళీ 10 రూపీస్ ప్యాకెట్స్ 20 ప్యాకెట్స్ ఒక దాంట్లో వస్తుందండి. మీరు సేల్ చేసుకుంటే 200 రూపీస్ వస్తుంది, బట్ మేము ఇచ్చేది 100 రూపీస్కే ఇస్తున్నామండి. ఓకే. ఇది ఓన్లీ దివాళీ వరకేనండి. తర్వాత ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ వచ్చేసి 130 రూపీస్ పడుతుంది. అట్లాగే 5 రూపీస్ వచ్చేసి 20 ప్యాకెట్స్ వచ్చేసి 70 రూపీస్ పడుతుందండి. ఓకే. దివాళీ అయిపోయాక, దివాళీ అయిపోయింది, దివాళీ లోపు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే 50 రూపీస్కి 100 రూపీస్కే వస్తాయి. 50% మార్జిన్ ఉంటుంది. 50% మార్జిన్ ఉంటుంది మీకు. ఓకే. పార్సల్ సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడోలో పంపిస్తామండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే కొరియర్లో పంపించాలండి.